ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ న్యూస్. మన ఛానల్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, పార్ట్ టైం, ఫుల్ టైం జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీ మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ వన్ బై వన్ చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చక్కగా సపోర్ట్ చేస్తూ, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. సో మన ఛానల్లో గురించి ఆల్రెడీ చాలామంది కూడా ఎటువంటి వీడియోస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నారు. సో ఎడ్యుకేషన్కి సంబంధించి, కంప్లీట్గా జాబ్కి సంబంధించి, స్కాలర్షిప్కి సంబంధించి అప్డేటెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేయాల్సిన పని అదే. నేను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ పెట్టడం నా రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో 11 డిఫరెంట్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. సో ఎక్కడ కూడా మీరు కంగారు పడకుండా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి వీడియో. సో అప్పటికీ అర్థం కాకపోయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మొదటగా సో ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్ రిటైల్ కంపెనీ నుంచి వచ్చింది జియో మార్ట్ అండి. ఇప్పుడు కొత్తగా జియో మార్ట్ వస్తుంది కదండి. జియో మార్ట్లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ డ్రైవ్, కమర్షియల్ సేల్స్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ అండ్ అబోవ్, 22 to 30 years, మేల్ ఆర్ ఫీమేల్, 100 వేకెన్సీస్ ఉన్నాయండి. శాలరీ వీళ్ళు 18,100 పర్ మంత్, 11,000 ప్లస్ సిటీసీ ఇన్సెంటివ్స్, 4,500 కన్వెన్సీ, 2,600 పర్ మంత్ వస్తాయి. ఇవన్నీ కలిపి 18,100 అండి. మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ 2 wheelers విత్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉండాలి. డాక్యుమెంట్స్ టు క్యారీ ఆల్ మార్క్స్ మెమో, అప్డేటెడ్ ఆధార్ కార్డ్, అప్డేటెడ్ రెజ్యూమే అండ్ ఫొటోస్ ఉండాలి. వర్క్ లొకేషన్ క్యాండిడేట్ రెస్పెక్టివ్ మండల్ ఇన్ గుంటూరు, కృష్ణా. సో కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగాడు కాబట్టి తప్పకుండా మీరు అప్లై చేయండి వెహికల్ ఏదైనా ఉన్నట్లయితే. సో ఇంటర్వ్యూ అనేది మార్చి 19వ తారీఖున ఉంటుందండి, ఉదయం 10 గంటలు. కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వెన్యూ చూసుకున్నట్లయితే హ్యాపీ మైండ్స్, రాయపాటి హైట్స్, కొత్త పంటకాలువ రోడ్, కానూరు, విజయవాడ. ఓకే, వీటికి అన్నిటికీ జాబ్స్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై నౌ బటన్ కనిపిస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి నేను మీకు ఇచ్చినటువంటి లింక్ మీరు ఈ విధంగా ఉంటుంది. ఇది మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందండి, అప్లై నౌ అని చెప్పేసి. ఇక్కడ వరుణ్ మోటార్స్ ఉందండి, మోర్ అబౌట్ డీటెయిల్స్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్లయితే వరుణ్ మోటార్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చినాయి. కిందన అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మన వీడియోస్ని ఎవరైతే రెగ్యులర్గా చూస్తూ ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్ అని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా నేను పెడుతున్నాను. సో ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లై నా బటన్ కొట్టగానే ఈ విధంగా వస్తుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్, జెండరు, ఇయర్ ఆఫ్ పాస్డ్, ఆధార్ కార్డు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, క్వాలిఫికేషన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇదివరకు ఏపీఎస్డిసిలో ట్రైనింగ్ అయి ఉన్నారా లేదా, 8 years దాటిందా లేదా, సబ్స్క్రైబ్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మీకు మెయిల్ ఐడి వస్తుంది. మిగతా డీటెయిల్స్ మీరు ఫిల్ చేస్తే సరిపోతుందండి. సో ఇంతకుమించి ఇంకా మీరు ఫిల్ చేసిన పని అయితే ఏమీ లేదు. సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ చరణ్ అని చెప్పేసి అతని యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అతనికి మీరు ఫోన్ చేసి ఇంకా డీటెయిల్స్ ఏమన్నా సరే మీరు కనుక్కోవచ్చు రిలయన్స్ రిటైల్కి సంబంధించి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ జాబ్ చూద్దామండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకి 17వ తేదీన వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. గేట్ డిగ్రీ కాలేజు, భవానీనగర్, తిరుపతిలో ఉంటుంది వెన్యూ అనేది. సో పీస్ సెక్టర్ బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇస్తున్నటువంటి ఈ జాబ్ ఆఫర్ అండి. ఏజెంట్ కాల్ సెంటర్ కలెక్షన్ ప్రాసెస్, 10th పాసు ఫెయిల్ అని, ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ డిగ్రీ, బీటెక్, ఎనీ పీజీ, 10,000 rupees టేక్ హోమ్ పర్ మంత్, ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ 50 నెంబర్స్ ఉన్నాయండి. 18 నుంచి 28 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వారు.
లొకేషన్ వచ్చేసి చెన్నైలో ఉంటుందండి. సో ఈ విషయం అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్లూయెన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు, కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ స్పీకింగ్, సిస్టమ్ నాలెడ్జ్, అవుట్ బౌండ్ కలెక్షన్ ప్రాసెస్, నో సేల్స్ మార్కెటింగ్ అండ్ నో టార్గెట్స్. సో చెన్నైలో అయినా సరే జాబ్ లొకేషను తెలుగు మాట్లాడి ఉండాలని చెప్తున్నాడు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ సునీల్, వేణు అని చెప్పేసి 2 కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్స్ మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అని కనుక్కోండి. తర్వాత జాబ్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముతూడ్ ఫైనాన్స్ గ్రూప్ నుంచి వచ్చినటువంటిది 16వ తేదీని ఇంటర్వ్యూ ఉంటుంది. ఉదయం 9 కల్లా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉన్నాను ఫ్రెండ్స్. అక్కడ వెన్యూ వచ్చేసి ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నియర్ ఆంధ్ర పాలిటెక్నికల్ కాలేజ్, యానాం రోడ్, కాకినాడ అండి. కాకినాడలో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ప్రొవిషనరీ ఆఫీసర్స్, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, జేఈ ఇంటర్న్షిప్. క్వాలిఫికేషను ప్రొవిషనరీ ఆఫీసర్స్ ఎంబీఏ ఉండాలి. జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ నాట్ ఎలిజిబుల్ అన్నాడు. ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ గ్రాడ్యుయేట్ వాళ్ళే. జేఈ ఇంటర్న్షిప్ కానీ ఎనీ గ్రాడ్యుయేట్ అన్నాడు, బీటెక్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2019-20 అన్నిటికీ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చాడు. శాలరీ అనేది ప్రొవిషనరీ ఆఫీస్కి 1.8 to 2.24 lakh per annum, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి 1.5 to 1.68 lakh per annum, జేఈ ఇంటర్న్షిప్కి 10,000 rupees per month అని ఇచ్చాడు. ఇక ప్రొవిషనరీ ఆఫీసు 30 వేకెన్సీస్, జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ 30, జేఈ ఇంటర్న్షిప్కి 20 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలని ఇచ్చాడు. ఇక్కడ ఏజ్ అనేది 20 నుంచి 28 ప్రొవిషనరీ ఆఫీసర్కి, 20 నుంచి 30 అనేది జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి, జేఈ ఇంటర్న్షిప్ అనేది 21 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయవచ్చు. ఇంకా ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ అని హెచ్ఆర్ రౌండ్ ఉంటుందండి. రిక్వైర్డ్ స్కిల్స్ అన్నాడు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇంగ్లీష్ నార్మల్గా మాట్లాడిన పర్వాలేదు, బట్ చక్కగా ఫ్లూయెన్సీగా మాట్లాడినట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఎబిలిటీ టు ప్రోబ్ కస్టమర్ బిజినెస్ మోడల్, గుడ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్, షుడ్ ఎఫెక్టివ్లీ మేనేజ్ ది పీర్ అండ్ ది కస్టమర్. ఓకే అండి. జాబ్ లొకేషన్ వచ్చేసి ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉంటుందండి. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇక్కడ మీకు గుడ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్, షుడ్ ఎఫెక్టివ్లీ మేనేజ్ ది పీర్ అండ్ కస్టమర్స్ అన్నాడు. పీర్ అండ్ కస్టమర్స్, పీర్స్ అంటే మీతోటి కో వర్కర్స్ అన్నమాట, అంటే మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని అర్థం పీర్ అని అంటే. ఓకే. నెక్స్ట్ జాబ్ మనం చూసుకున్నట్లయితే అండి, కియా మోటార్స్ నుంచి వచ్చింది. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. మార్చి 17వ తారీఖున ఉదయం 9 గంటలకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందటండి. పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NH5 హైవే నియర్ వల్లురామ్మ టెంపుల్, ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంటుందండి. కియా మోటార్స్ లిమిటెడ్ NEE ట్రైనీ, డిప్లొమా ఇన్ ఎనీ బ్రాంచ్ అండి. 2016 నుంచి 20 వరకు ఎవరైనా సరే పాసింగ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అటెంప్ట్ చేయొచ్చు. శాలరీ అనేది 14,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, 18 నుంచి 25 ఇయర్స్ వాళ్ళు, మేల్ క్యాండిడేట్స్ మాత్రం అన్నాడు. 200 వేకెన్సీస్ ఉన్నాయండి. జాబ్ లొకేషన్ పెనుకొండ, అనంతపురంలో ఉంటుందండి. సో క్వరీస్ మీకు ఇంకేమైనా ఉన్నట్లయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ జాబ్ మనం చూసుకున్నట్లయితే అండి ఫ్రెండ్స్, జయబెరి ఆటోమొబైల్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటిది. శాలరీ పర్టికులర్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. 12,000 నుంచి 20,000 వరకు, అలాగే 15,000 నుంచి 22,000. సీనియర్ టెక్నీషియన్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. 1 year ఎక్స్పీరియన్స్ అడిగాడు. సీనియర్ డెంటర్స్ 15 to 22,000, 5 వేకెన్సీస్, 1 year. సీనియర్ పెయింటర్ 15 నుంచి 22,000, 5 వేకెన్సీస్, 1 year. సీనియర్ సర్వీస్ అడ్వైజర్ 12,000 నుంచి 20,000, 5 వేకెన్సీస్, 1 year. సీనియర్ ఫ్లోర్ కంట్రోల్ 15 నుంచి 22,000, 2 వేకెన్సీస్, 4 years ఎక్స్పీరియన్స్. సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ 15 నుంచి 22,000, 2 వేకెన్సీస్, 3 years. సీనియర్ యాక్ట్ టెక్నీషియన్ కార్ 12,000 to 20,000, 2 వేకెన్సీస్, 2 years ఎక్స్పీరియన్స్. సీనియర్ ఎలక్ట్రీషియన్ కార్ 12,000 నుంచి 20,000, 2 వేకెన్సీస్, 1 year ఎక్స్పీరియన్స్. సీనియర్ బాడీ షాప్ టెక్నీషియన్ 12,000 నుంచి 20,000, 2 వేకెన్సీస్, 1 year. సీనియర్ కస్టమర్ కేర్ మేనేజర్ 15,000 నుంచి 23,000, 1 వేకెన్సీ, 4 year. సో ఈ విధంగా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో వర్క్ చేయాల్సి ఉంటుందండి.
సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. వర్క్ లొకేషన్ శ్రీకాకుళము. ఏజ్ 18 నుంచి 30 వరకు ఉంటుంది. బెనిఫిట్స్ ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ ఉంటుందండి. సో వెన్యూ వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి, ఫ్లాట్ నెంబర్ 37, ఏఎస్ఎన్ కాలనీ, ల్యాండ్ మార్క్ తుపాకుల బిల్డింగ్, శ్రీకాకుళం. ఇంటర్వ్యూ అనేది 23rd మార్చ్ ఉంటుందండి ఫ్రెండ్స్. రిపోర్టింగ్ 10 అన్నాడు. అట్లీస్ట్ మీరు 9:30కి అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జాబ్ మనం చూసుకున్నట్లయితే అండి, ఇక్కడ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ హిందూపూర్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. అనంతపురం. జాబ్ రోల్ ట్రైనీ ఆఫ్ ప్రొడక్షన్ క్వాలిటీ డిపార్ట్మెంట్. క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్ ఆటోమొబైల్. శాలరీ 13,000 per month ప్లస్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నాడు. సో వెరీ నైస్. జాబ్ లొకేషన్ హిందూపూర్లో ఉంటుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఏజ్ బిలో 25 years అన్నాడు. ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 30 అన్నాడు. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్. వర్క్ లొకేషన్ విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ హిందూపూర్, ఆంధ్రప్రదేశ్. కంపెనీ ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ వర్కింగ్ అవర్స్ లంచ్. సో వర్కింగ్ అవర్స్లో మీకు ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడని చెప్తున్నాడండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి జాబ్ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయనగరంలో ఉందండి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎనీ గ్రాడ్యుయేషన్ అడిగాడు. 20 నుంచి 35 years వరకు 20,000 15 పొజిషన్స్ ఉన్నాయి. టీమ్ లీడర్ ఎనీ గ్రాడ్యుయేషన్ 30 నుంచి 40 years వరకు 25,000 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎవాల్యుయేటెడ్ ట్రూ వాల్యూ ఐఐటి లేదంటే ఐటీఐ ప్లస్ అండ్ డిప్లొమా మెకానికల్ 20 నుంచి 30 years 15,000 rupees శాలరీ 2 వేకెన్సీస్. క్యాషియర్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ 21 నుంచి 25 వరకు ఉన్న వాళ్ళు 12,000 శాలరీ ఇస్తాడు. 1 వేకెన్సీ ఉంది. టెక్నీషియన్ మెకానిక్స్ ఐటీఐ అండ్ డీజిల్ మెకానిక్ ఆర్ మోటార్ మెకానిక్ ఆర్ వొకేషనల్ ఆటోమొబైల్ 21 నుంచి 25 ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. 11,000 శాలరీ 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక సర్వీస్ అడ్వైజరు 3 వేకెన్సీస్ ఉన్నాయి. 12,000 శాలరీ ఇస్తారు. 20 నుంచి 25 ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. పెయింటర్స్ ఐటీఐ ఎనీ ట్రేడ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. 21 నుంచి 35 years 10,000 శాలరీ 3 పొజిషన్స్ ఉన్నాయి. డెంటర్స్ అనేవాళ్ళు ఐటీఐ ఎనీ ట్రేడ్ వన్లో 21 నుంచి 35 వరకు 10,000 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంటర్వ్యూ లొకేషన్ అనేది టెక్నికల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విజయనగరం తగరపాలసలో ఉంటుందండి. ఎక్కడైనా మీరు అటెండ్ అవ్వచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అన్నాడు. 2-wheeler వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్డ్ ఫర్ ది సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ టీమ్ లీడర్ పొజిషన్స్కి ఇది కంపల్సరీగా ఉండాలని చెప్పాడండి. కంపెనీ ప్రిఫర్స్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అన్నాడండి. ఇక వెన్యూ వచ్చేసి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి, హౌస్ నెంబర్ 151, ఫ్లాట్ నెంబర్ 98, శ్రీనివాసం మిర్రర్ జిమ్ రోడ్ బిసైడ్ సన్ స్కూల్ విజయనగరం. సన్ స్కూల్ ప్రక్కన ఉన్నటువంటి శ్రీనివాసం మిర్రర్ జిమ్ రోడ్లో ఉందంటండి. సో ఎంట్రీ అనేది 18వ తేదీకి మార్చి ఉంటుందండి. రిపోర్టింగ్ 10. అట్లీస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ బిఫోర్ అటెండ్ అవ్వండి. సో ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నట్లయితే ఇక్కడ మిస్టర్ పవన్ అండ్ మిస్టర్ భాస్కర్ వారికి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఫోన్ చేసి క్వరీస్ ఏమైనా ఉంటే ఫోన్ చేసి కనుక్కుంటారు. తర్వాత మనకి కియో మోటార్స్ అనేది కడపలో ఉన్నటువంటి నోటిఫికేషను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ట్రైనీ NEM ట్రైనీస్. ఇదివరకు మనం చూసింది ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇది కడప డిస్ట్రిక్ట్. ఎనీ డిప్లొమా అన్నాడు. 2015 నుంచి 20 వరకు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. 18 నుంచి 25, 14 నుంచి 15,000 వరకు శాలరీ. 100 వేకెన్సీస్ ఉన్నాయండి. ఆన్లైన్ టెస్ట్ టెక్నికల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుందండి. KSRM ఇంజనీరింగ్ కాలేజ్ కడప ఆంధ్రప్రదేశ్ వెన్యూ అండి. ఓకే. ఇంటర్వ్యూ జరిగే ప్లేస్. బెనిఫిట్స్ అనేవి క్యాంటీన్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది, లిమిటెడ్ ఇయర్స్ యూనిఫామ్, మెడికల్ ఇన్సూరెన్స్, 14 days అకామిడేషన్ కూడా మీకు ఇస్తారంటండి. జాబ్ లొకేషను కియో మోటార్స్ పెనుగొండ అనంతపురం. జాబ్ లొకేషన్ ఒకటే. ఇంటర్వ్యూ అనేది మార్చి 18వ తారీఖు ఉంటుంది. 9 గంటలకు అన్నాడు. మీరు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండండి. ఇక్కడ మిస్టర్ చౌదరి అండ్ శివకుమార్ కృష్ణ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. మీరు ఫోన్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కనుక్కోండి. హెట్రో డ్రగ్స్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ మనం చూసుకుంటే ట్రైనీస్ అడిగాడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా QA, QC, RD అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, BCom, BA ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. ఇక QC, QA, R&Dకి MSc అనలిటికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అడిగాడండి.
ఇంజనీరింగ్కి ఐటీఐ ఫిట్టర్స్ అడిగాడు. పాస్ అవుట్ 2016 నుంచి 20 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రం అడిగాడు. ఏజ్ అనేది 18 నుంచి 28 ఇయర్స్ వరకు. శాలరీ అనేది 10,000 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. 11,000 వరకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, 1.8 lakh అనేది QA QC R&D డిపార్ట్మెంట్ వాళ్ళకి, 10,000 ప్లస్ బోనస్ అనేది ట్రైనీ ఇంజనీరింగ్ ఐటీఐ ఫిట్టర్స్ కండి. పొజిషన్స్ మనం చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 100, రిమైనింగ్ 50 ఉన్నాయండి. ఇంజనీరింగ్ 50, QA QC R&D 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎంట్రీ ప్రొసీజర్ అనేది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. బెనిఫిట్స్ అనేది PF ఉంటుంది, ESI ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఇయర్లీ బోనస్ ఉంటుంది, అలాగే అటెండెన్స్ అలవెన్స్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, ప్రొడక్షన్ అలవెన్స్ కూడా ఉంటుందండి. డాక్యుమెంటేషన్ రిక్వైర్డ్ జిరాక్స్ కాపీస్, రెజ్యూమే, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఫొటోస్. వర్క్ లొకేషన్ అనేది హైదరాబాద్, కాజీపల్లి, బొంతపల్లి, చౌటుప్పల్ అండి. ఓకే, ఎంట్రీ అనేది మార్చి 19వ తారీఖున ఉంటుంది. 10 గంటలకి, అంటే మీరు హాఫ్ అన్ అవర్ బిఫోర్ 9:30 కల్లా ఉండండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది వేణుగోపాల్ తన యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మీరు అతను ఫోన్ చేసి ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక్కోండి. ఇక్కడ మనకి లొకేషన్ అనేది వెన్యూ శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్, లాయర్పేట్, NH5, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. ఇంటర్వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది. వర్క్ లొకేషన్ మాత్రం హైదరాబాద్, కాజీపల్లి, బొంతపల్లి, చౌటుప్పల్ అండి. తర్వాత మనం జాబ్ గురించి తెలుసుకున్నట్లయితే, క్యాలిబర్ కంపెనీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్, సేల్స్ ఆఫీసర్ కావాలి. ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఫ్రెషర్స్కి అయితే 13 నుంచే ఇస్తారు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అయితే అప్ టు 16,000 వరకు ఇస్తారు. NTH అంటే నెట్ టేక్ హోమ్ అని అర్థం అండి. వేకెన్సీస్ 30 ఉన్నాయి. ఏజ్ అనేది 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఉంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అన్నాడు. బైక్ ఈజ్ మ్యాండేట్ అన్నాడు. వర్క్ లొకేషన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని చెప్పాడండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేసి ఇంకా వివరాలు మీరు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇక వెన్యూ అనేది APSSDC ఆఫీస్ నియర్ తుపాకులో బిల్డింగ్, ASN కాలనీ, బలగా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, 17వ తారీఖున మీకు ఇంటర్వ్యూ ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉండండి, 8:30 కల్లా. ఇక మనం నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే అండి, 2 రకాల జాబ్స్ ఉన్నాయండి. 18వ తారీఖున ఇంటర్వ్యూ ఉంటుంది. 9 గంటలకి అట్లీస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ 8:30 ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. శ్రీ గౌరీ డిగ్రీ అండ్ PG కాలేజ్, కంజర్పాలెం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. యాక్ట్ ఇంటర్నెట్ కంపెనీ ఉంది, ఇంటర్నెట్ ఉంది కదండి. నెట్ వర్క్ ఇంజనీరింగ్ కావాలి. క్వాలిఫికేషన్ SSC ఆర్ ఇంటర్ ఆర్ డిప్లొమా. 13,000 ఇస్తారండి. వేకెన్సీస్ 30 ఉన్నాయి. 30 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా అప్లై చేయొచ్చు. తర్వాత అనిల్ నీరుకొండ హాస్పిటల్ అండి. ఇది తగరపోవలస, విశాఖపట్నంలో ఉందండి. ఈ జాబ్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్, పేషెంట్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్. ఓకే, క్వాలిఫికేషన్ అనేది BSc నర్సింగ్ స్టాఫ్ నర్స్కి, ఫార్మసిస్ట్కి B.Pharmacy ఆర్ D.Pharmacy, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఎనీ డిగ్రీ, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎనీ డిగ్రీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ BSc నర్సింగ్ ఆర్ GNM, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ ఆర్ డిగ్రీ, పేషెంట్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఎనీ డిగ్రీ అడిగారు. శాలరీ వచ్చేసి 10,000 నుంచి 15,000 వరకు డిఫరెంట్గా ఉందండి. వేకెన్సీస్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్సు 50 ఉన్నాయండి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సు 15, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ 40 ఉన్నాయి. పేషెంట్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ 15, రిమైనింగ్ 10 ఉన్నాయండి. ఏజ్ అన్నిటికీ కూడాను 35 అడిగాడు. రిమైనింగ్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ 28, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 30 ఇయర్స్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్కి 27 ఇయర్స్, పేషెంట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ 30 ఇయర్స్ అడిగాడండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే వివరాలు, ఇక్కడ సంతోషం అని చెప్పేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. మీరు అతను ఫోన్ చేసి వివరాలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక్కోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది టాపిక్ ఈరోజు. సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు క్వాలిఫికేషన్ లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకే, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.